బ్రదర్ ఎండి జగన్కి స్వాగతం పలుకుదాం. అనేక ప్రశ్నలున్నాయి. బ్రదర్, వెల్కమ్ టు ద ప్రైజ్ ద ప్రోగ్రామ్. దానియేలు దర్శనములు ఇప్పుడే ప్రారంభించాం. 2 ఎపిసోడ్స్‌లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా మందికి తెలిసిన విషయంగా ఉంది. బట్ తెలియని కోణంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఏం అడగాలనుకుంటున్నానంటే, సహజంగానే దర్శనం అనేది ప్రజలకి ఒకలాంటి చూపుంది. కల, ఇట్స్ ఏ డ్రీమ్ ఆర్ ఏ విషన్, రెండింటినీ మనం ఒక కాంటెక్స్ట్లో మరి బైబిల్లో 2 కూడా ఉంటాయి. డ్రీమ్స్ ఉన్నాయి, విషన్స్ ఉన్నాయి. సో కలలో దేవుడు మాట్లాడతాడా, దర్శనాలలో దేవుడు మాట్లాడతాడా? ఇదే ప్రశ్న. దేవుడొచ్చి రెండిట్లోనూ మాట్లాడతాడు. అయితే బైబిల్లో వచ్చి ఈ దర్శనమునకు స్వప్నమునకు అదే కలకు డిఫరెన్స్ ఉంది. ఎలా అని అడిగినట్లయితే సాధారణంగా మనం ఎలా చెప్తామంటే, దేవుడొచ్చి మానవునితో అన్ని కాలాలు మాట్లాడాలనుకుంటున్నాడు. ఆదాముతో మాట్లాడాలని ఇష్టపడ్డాడు. అలా ఉన్నప్పుడు దాక్కున్నాడు. సో ఇప్పుడు దేవునితో మాట్లాడకుండా భయపడి వెళ్ళి దాక్కున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ జనులతో మాట్లాడుతూ ఉన్నాడు. వారొక కాలంలో ఏం చెప్పారంటే, మోషే మాట్లాడనిమ్ము, దేవుడు మాట్లాడవద్దు అన్నారు. భయపడ్డారు. సో దేవుడేం చేస్తున్నాడు, మనుషులతో మాట్లాడటానికి ఆయనొచ్చి కొన్ని మోడ్స్ యూజ్ చేస్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే మీడియా యూజ్ చేస్తున్నాడు. ఆ రోజు మీడియాగా మోషేని ఉంచాడు. మోషే తర్వాత జనులతో ఎవరు మాట్లాడతారంటే ప్రధాన యాజకుడు మాట్లాడతాడు. ప్రధాన యాజకునితో దేవుడు మాట్లాడతాడు. యాజకుని ద్వారా జనులతో మాట్లాడతాడు. ఆ తర్వాత చూస్తే యాజకుని యొక్క శరీరములో డ్రెస్ పైన ఊరిం తుమ్మిం ఉంటుంది. మన ఊర్లో ఎర్రరాళ్ళు తెల్లరాళ్ళంటారు. దాని ద్వారా దేవుని చిత్తం ఎరగడం, దేవుడు మాట్లాడదలిచేది. ఒక కాలఘట్టములో జనులొచ్చి దేవునితో మాట్లాడ్డానికి సిద్ధముగా లేరు. అప్పుడు దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియచేయడానికి దేవుడు పలు విధాలైన మార్గాలుంచాడు. ఈ విధంగా కాక ఆ ప్రకారంగా బైబిల్లో క్రమముగా చెప్పుకోవాలంటే ఒక 7 వేస్ ఉన్నాయి. 7 మార్గాలు దేవుడు మాట్లాడటానికి. అది మన స్పిరిచువల్ స్టాండర్డ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరొచ్చి దేవునితో నడిచే ఒక వ్యక్తిగా ఉన్నారంటే, దేవునితో సంచరించుట అని బైబిల్లో ఉంది, వాక్ విత్ గాడ్ అనేది. అలా ఉన్నారంటే మీరు దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలరు. మోషే చూశాడు, ఇంకా పౌలు చూశాడని, దేవుని దర్శించాడని చెప్తాడు. ఇప్పుడు అనేకులు దేవుని ముఖాముఖిగా మోషే చూశాడు, దేవుని దర్శించినట్టుగా అనేకులు చెప్తూ ఉంటారు. సో ఇది వచ్చి ఒక స్టాండర్డ్, దేవునితో మాట్లాడటం, అలాగే చూడటం. రెండవది చూడలేము, దేవుని స్వరం మాత్రం వినగలం. కొంత మీ స్పిరిచువల్ స్టాండర్డ్, మీరు ఆ స్థాయికి వెళ్ళలేదు. బట్ ఇంకా కొంత ముందు లెవెల్లో ఉన్నారు. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, పౌలుతో సౌలా సౌలా అని మాట్లాడాడు. అనేక మంది ఆ శబ్దాన్ని మాత్రం వింటారు. ఇప్పుడు పౌలు గురించి అపోస్తలుల కార్యములో నాతో ఉన్నవారు శబ్దం మాత్రం విన్నారని రాయబడి ఉంది. సో ఆ సౌండ్ మాత్రం వినేది ఒకటి. మూడవ స్టేజ్ ఒకటుంది. ఇదేంటని అడిగినట్లయితే వాక్యము ద్వారా మాట్లాడేది. ఇప్పుడు మీరు బైబిల్ చదివేటప్పుడు చెప్తారు కదా, దేవుని వాక్యంతో మాట్లాడాడు, దేవుని మాట నాకు ఇవ్వబడింది, ఒక పీస్ దొరుకుతుంది. ఒక పీస్ అంటే మీరు అడిగే ప్రతి ప్రశ్నకు ఇందులో సమాధానం దొరుకుతుంది. ఈరోజు దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇది 3వ స్టేజ్. 4వ స్టేజ్ ఏదని అడిగితే ప్రవక్తల ద్వారా మాట్లాడేది. ఈ 3 చూసినట్లయితే దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడేది, ఆయనతో నడిచేది, ముఖాముఖిగా చూడటం. రెండవది శబ్దం మాత్రం వినేది. మూడవది వాక్యం ద్వారా మాట్లాడేది. 4వది మరొక వ్యక్తిని ఉపయోగిస్తున్నాడు. ఒక ప్రవక్తని పంపి ఆ ప్రాఫెట్ ద్వారా మనతో మాట్లాడతాడు. ఇది మనందరికీ తెలుసు. ఇది 4. 5వది మరొకటుంది, అదే విషన్స్. ఇదేంటంటే మీరు దర్శనాన్ని చూస్తారు. ఈ దర్శనాలొచ్చి మీకు ఆ కంటికి ముందుగా తెలుస్తుంది. దీని తర్వాత స్టేజే డ్రీమ్స్. ఈ డ్రీమ్స్లో ఏంటి ఒక విషయం అంటే, డ్రీమ్స్ పలు రీతుల్లో వస్తాయి. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నం పుట్టునని బైబిల్ చెప్తుంది. మీ సమస్యతో ఉన్నప్పుడు వస్తుంది. ఇంకొకటి, మీరేదో ఒక విషయాన్ని తలచి పడుకుని ఉంటారు, మీ యొక్క లోన అన్కాన్షియస్లో ఉంటుంది, అది మీకు డ్రీమ్గా వస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా దేవుడిచ్చేవిగా ఉన్నాయని చెప్పలేం. అదే సమయంలో దేవుడు ఒక డ్రీమ్ని ఒట్టి దేవుని పిల్లలతోనే మాట్లాడతాడని చెప్పలేం. ఫరోతో మాట్లాడాడు, నెబుకద్నెజరుతో మాట్లాడాడు, అనేకులకు కలొచ్చింది, మనవాళ్ళకి స్వప్నం వచ్చింది. అంటే దూత యేసుక్రీస్తు గుర్చిన విషయాన్ని తెలుపుతూ ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందని స్వప్నమందు ప్రత్యక్షమైనట్టు చెప్పబడింది. కాబట్టి స్వప్నమనవి దేవుని ఎరగని వారికి వస్తుంది, దేవుని ఎరిగిన వారికి వస్తుంది. విస్తారమైన పనిపాటు వల్ల, దేవుని చిత్తం వల్ల వస్తుంది. ఇదొక స్పిరిచువల్ స్టాండర్డ్. అదేలాగా ఇంకొకటి, దీని తర్వాత స్టాండర్డ్ ఉంది, 7th స్టేజ్. అదేంటని అడిగితే, ఒకవేళ మీరు దేవుని ఎరగలేదు, బిలాము వంటి వారితో గాడిద ద్వారా మాట్లాడుతున్నాడు, అన్యజనుల ద్వారా మాట్లాడతాడు, అదేవిధంగా ఎలాగైనా మాట్లాడతాడు. కొన్ని విషయాలు అలాగా
అదే మన ప్రజలు ఎలా భావిస్తున్నారంటే, దీపం ఆరిపోయింది, ఇది వచ్చి మంచి శకనం కాదు, వద్దు చేయక్కర్లేదు, వెళ్ళేప్పుడే కాలు తగులుతుంది, చూడండి అక్కడికెళ్ళేప్పుడు దారిలో బండి పంక్చర్ అయింది, ఇవన్నీ కూడా దేవుని చిత్తం అనుకుంటున్నారు. ఈ దినం మంచిది కాదు, ఈరోజు అని. మంచి రోజు కాదు, ఈ సమయం మంచి సమయం కాదు. దానికేంటి కారణమని చూసినట్లయితే, ఎదురుగా ఇతడొచ్చాడు, ఇటువంటి వ్యక్తి వచ్చాడు, ఇదొచ్చి వారు దేవుని చిత్తాన్ని కనిపెట్టడానికి యూజ్ చేసే 7th స్టేజ్. ఫస్ట్ స్టేజ్ వచ్చి గాడ్ వీరి దగ్గర కూర్చుని మనం మాట్లాడే విధంగా మాట్లాడతాడు. సో ఈ 7 స్టేజెస్లో ఒకటే విషన్. విషన్కి డ్రీమ్కి ఏం వ్యత్యాసం? విషన్ మీరు కూర్చుని ఉంటారు, మీ కంటికి ముందు అది తెలుస్తుంది, మీరు చూస్తారు. అయితే డ్రీమ్ మీరు నిద్రపోయేప్పుడు వస్తుంది. ఆ డ్రీమ్ పలు స్థాయిల్లో వస్తుంది. అది మీరు సెపరేట్ చేసి చూసుకోవాలి. ఏది దేవుడిచ్చింది, ఏది విస్తారమైన పనిపాటు వలన వచ్చేది అనేది మీరు చూడాలి. ఇందులో ఒక ప్రశ్న అడగాలని ఉంది. ఒకటి, మనం విషన్ చూస్తూ ఉన్నాం, మరొకటి మనం నిద్రిస్తున్నప్పుడు వస్తుందని చెప్పారు. దాదాపుగా దీన్ని అండర్స్టాండ్ చేయడానికి దేవుడు మనతో మాట్లాడతాడనేది వేరే లెవెల్. దేవుడు ఎవరి ద్వారానైనా మాట్లాడగలడు. అయితే దేవుని యొద్ద నుండి వచ్చిందని చెప్పే ఒక పాయింట్ ఉంది చూసారా, దాన్ని ఎలా సెన్స్ చేయాలి మనం? అదే ఇప్పుడు ఏంటంటే, మీకు దేవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్లో ఉండేటువంటి మీ ఆత్మకు దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్, ఇదొచ్చి మీతో వచ్చి ఒక లెవెల్లో నా ఎక్స్పీరియన్స్ ద్వారా మీతో మాట్లాడచ్చు. అయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ వేరే. అవునా? నేనొక పుస్తకం చదివేప్పుడు నాకు కలిగే అనుభూతికి, మీరు చదివేప్పుడు కలిగే అనుభూతికి డిఫరెన్స్ ఉంది. కరెక్ట్. అయితే నేను చదివేప్పుడు నాకేం కలుగుతుందో నేను అది చెప్పగలను. ఇప్పుడు ఒక న్యాచురల్ సీనరీ చూస్తున్నా, అది నన్నెట్లే, అది నాకొక మంచి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఆ చోటు నుండి కదలడానికి నాకిష్టం లేదు, అక్కడుంటే ఎంతో సంతోషంగా ఉంటానన్నది నా యొక్క ఫీల్. అయితే ఆ స్థలాన్ని చూస్తే మీకేం తోచుండదు. మీకు సాధారణంగా ఉండి అనుకోవచ్చు, ఇందులో పెద్దగా ఏముంది, దీని గురించి ఇంత పెద్దగా మాట్లాడుతున్నాడు. మీ ఆత్మతో కూడా అలా దేవుడు సంప్రదిస్తాడు. అలా ఆత్మతో దేవుడు మాట్లాడేప్పుడు మీ ఆత్మకు అర్థమవుతుంది ఇది దేవుడు మాట్లాడేదని. ఎంతమంది మీతో ఫోన్లో మాట్లాడినా గాని, మీ తల్లిదండ్రులో, మీ భార్యో, మీ పిల్లలో మాట్లాడేప్పుడు హఠాత్తుగా మీలో ఒక సంతోషం అనేది కలుగుతుంది కదా. మిగతా వారు మాట్లాడేప్పుడు ఒక డిఫరెన్స్ ఉంటుంది కదా, అటువంటి డిఫరెన్సే అందులో చూడగలం. అలా మీరు అలవాటు పడుతున్నప్పుడు మీకు అది దొరుకుతుంది. ఆ స్టేజికి మీరు వెళుతూ ఉండగా అది మీరు గ్రహించగలరు. మీ సోల్లో ఒక సంతోషం ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నేనెప్పుడు చెప్తాను, దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది దేవుడే మాట్లాడుతున్నట్టయితే అందులో గందరగోళం ఉండదు, మీకొక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఓ క్లారిటీ వస్తుంది, ఎంతో క్లారిటీ ఉంటుంది. మీ మైండ్ ఎంతగానో సంతోషపడుతుంది, తేటపడుతుంది. ఆ తర్వాత గజిబిజి ఉండదు. అయితే మనిషి మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు అవి మీకు శరీరానికి అది ఓకేగా కనపడుతుంది. ఓకే రైట్, ఈయన చెప్పేది సరిగా ఉంది. అయితే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, ఇది మీకు అర్థమవుద్దనుకుంటా. ఒక విషయాన్ని గనుక చెప్తున్నప్పుడు అది కొంచెం చట్టాన్ని మీరి చేస్తున్నప్పుడు, మనం చూద్దాం ఏమీ లేదు అని చెప్తున్నప్పుడు అదొచ్చి మనం చేస్తున్నాం. ఓకే రైట్, పర్వాలేదు, ఏదో చేద్దాంలే అని చెప్పి. అయితే హృదయంలో ఎలాగుండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అదే విషయాన్ని చట్టప్రకారంగా అది చేసినట్లయితే క్లియర్గా ఉంటది, మనకు భయం అన్నది ఉండదు. అదే విషయం స్పిరిచువల్గా చూడగలం. ఏ మనిషి చూసినప్పటికీ మీకొక ధైర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే దేవుడు మాట్లాడితే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇది వచ్చి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. అంటే మనం ఎంతవరకు దేవునికి దగ్గరగా ఉంటామో ఆ లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేయగలమని చెప్తున్నారు. మీలో ఆ మార్పు ఉంటుంది, బయలుబాటులో కూడా ఆ పరిణితి చూడగలరు. మీరు మీరు గమనించి చూసినట్లయితే, మరి నెబుకద్నెజరు పొందిన స్వప్నమునకు భావమును దానియేలు బయలుపరచడం కంటే దేవుడు దానియేలుకు బయలుపరచింది ఎంతో డిఫరెంట్. నెబుకద్నెజరుకి వివరాన్నిస్తున్నాడు ఆయన, అయితే దానియేలుకు దర్శనం ఇవ్వబడుతుంది. ఇదొచ్చి రెవల్యూషన్, అయితే అది అతను పొందుకునేది. ఇవి రెండిటికీ డిఫరెన్స్ ఉంది. అవును. ఇక్కడ డానియల్ చాప్టర్ 2, ఈ చాప్టర్లో మనం ఎలాంటి విషయాలు లెర్న్ చేయగలుగుతామో చెప్పండి. ఇందులో ఒకే ఒక విషయం వారు మాట్లాడి ఉన్నారు, బట్ ఇందులో ఉన్నటువంటి విషయము ఎంతో గొప్పది. అయితే ఒక విషయమే, ఈ యొక్క యోహాను రాసిన సువార్తకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంటుంది. ఒక్కొక్క చాప్టర్లో ఒక విషయాన్ని మాట్లాడుతుంది, మించితే 2 విషయాలు మాట్లాడుతుంది. ఇప్పుడు మాథ్యూ ఇవన్నీ కూడా చూస్తే ఒకే చాప్టర్లో మరెన్నెన్నో విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. 4-5 విషయాలు అందులో ఉంటాయి. అయితే యోహానులో మాత్రం ఒక విషయం ఉంటుంది, అది అలాగే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుంటారు. లేక 2 విషయాలుంటే మ్యాక్సిమం చూస్తే, అది తప్పించి మరొకటి ఉండదు. అదేవిధంగా ఈ దానియేలు పుస్తకం 2వ అధ్యాయంలో ఒకే ఒక విషయం ఉంటుంది. డానియేల్ 3లోనూ ఒక విషయం ఉంటుంది.
డానియల్ 4లోనూ ఒక విషయం ఉంటుంది. ఒక్కొక్క చాప్టర్లో ఒక్కో మేజర్ ఒక టేకప్ మేజరే ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేక విషయాలుంటాయి లోపల. అలా మనం తీసుకుని ధ్యానించాలంటే ఎంతో చూడగలము. 1వ అధ్యాయంలో ఇంట్రొడక్షన్, 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక స్వప్నము నెబుకద్నెజర్ యొక్క స్వప్నము, 3వ అధ్యాయం ఆ స్వప్నానికి నెబుకద్నెజర్ చేసిన పని, 4వ అధ్యాయంలో మరొక స్వప్నం, 5వ అధ్యాయంలో బెల్షస్సరు విషయం. ఇలాగా ఒక విషయమే ఉంటుంది అందులో. ఆ ఒక విషయాన్ని మనం డీటెయిల్గా మాట్లాడొచ్చు. అప్పుడు ఆ విషయాన్ని మనం ఎలా డీకోడ్ చేయాలి? స్పిరిచువల్గా ఎంతో చూస్తున్నాం, బట్ ఇందులో చెప్పబడుతున్న ఒకే ఒక మెయిన్ విషయం ఏంటంటే, నెబుకద్నెజర్కు వరల్డ్ యొక్క లాస్ట్ గవర్నమెంట్ వరకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే అందులో 2 విషయాలు. 1, అతను దేవుని ఎరగనివాడు. 2, అతను అడిగిన ప్రశ్నకు దేవుడు సమాధానమిస్తున్నాడు. ఈరోజు దేవుని ఎరిగిన మనము 1, 2వది మనమడిగే ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇవ్వట్లేదని మనం చెప్తాం. నేను ప్రార్థన చేసి చూశాను, ఒక బదులు రాలా. 1 స్పష్టంగా లేదు, ఏది చెప్పడం లేదు, దేవుడు చెప్పడం లేదని చెప్తుంటాం. అయితే ఇతడు దేవుని ఎరుగని వ్యక్తి. ఇతను రాత్రి ఒక ప్రశ్న అడిగి పడుకుంటున్నాడు. ఆ రాత్రే ఇతనికి బదులు దొరికింది. అప్పుడు దేవుడు తన మార్గంలో చెప్పాలని అనుకుంది ఇలా చెప్తే లోకానికి తెలుస్తుందని ఆ కాంటెక్స్ట్లో చూద్దామా? లేదు, మీరడిగే ప్రశ్నను బట్టి. మీ ప్రశ్న విలువైనదైతే మీకైన బదులు విలువైనదిగా ఉంటుంది. మీ ప్రశ్న నెసెసిటీ అయితే, అవసరమైందైతే బదులు వెంటనే లభిస్తుంది. మీ ప్రశ్న అవసరము లేనటువంటిదిగా ఉంటే సమాధానమే రాదు, బదులే దొరకదు. మీరే ఇంట్లో అవునవును. ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు మీరు అన్వాంటెడ్ క్వశ్చన్ అయితే మీరు బదులు చెప్పరు, మీరు ఊరినే కూర్చునుంటారు. 2వది వారు అడుగుతున్నప్పుడు ఇది ఒక ప్రశ్న అని అడుగుతున్నావే, దానికి సమాధానం ఎదురు చూస్తున్నావని అడుగుతాం. ఇదంతా న్యాయమా అంటాం. ఆ విధంగా ఆ ప్రశ్న యొక్క విలువను బట్టే బదులు వెంటనే గాని లేటుగా వచ్చేదిగా ఉంటది. మనకొకవేళ అది వాల్యుబుల్ క్వశ్చన్గా ఉండొచ్చు. ఎప్పుడు నాకొచ్చి ఆ పని దొరుకుతుంది, నా కూతురికి పెళ్ళవుతుంది, ఎప్పుడు నాకు బిడ్డ పుడుతుంది, ఇది మనకు విలువైనటువంటి ప్రశ్నే. దేవుని మటుకైతే నువ్వు వెయిట్ చేయి, తగిన సమయంలో ఇస్తా, వేచి ఉండంతే. అప్పుడు నెబుకద్నెజర్ చాప్టర్ చూస్తే ఒక వాల్యుబుల్ అయిన థాట్తో అతను నిద్రించాడని మనం చెప్పొచ్చునా? అతడు వేసిన ప్రశ్న దేవుణ్ణి ప్రేరేపించిందని చెప్పొచ్చునా? ఎలా తీసుకోవాలి? అతని ప్రశ్న వచ్చి లోకానికి ఒక గొప్ప బదులు ఇవ్వడానికి దేవుడు వేచి ఉండే ఒక బదులు. ఆ సమాధానానికైన ప్రశ్న అడుగుతున్నాడు. బైబిల్లో చూస్తే కొన్ని ప్రశ్నలు వాల్యుబుల్గా ఉంటాయి. ఇప్పుడు శిష్యులు యేసునొద్దొక మాట అడుగుతారు, మత్తయి 24:3లో. నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమంటారు. సైన్. ఇప్పుడు ఈ ప్రశ్నకు యేసు చెప్పిన సమాధానమే మనకి 2వ రాకడ గూర్చినటువంటి ఒక ఎవిడెన్స్. ఈ యొక్క ప్రశ్నకి మాత్రం ప్రశ్న లేకుండా ఉన్నట్టయితే మనకొక 20% సెకండ్ కమింగ్ అయిన ప్రాఫెసీ మనకి ఉండేది కాదు. సో ఇప్పుడు నేనెలాగా నా యొక్క వ్యూలో తీసుకుంటున్నానంటే, ఈ ప్రశ్న కూడా దేవుడే అడిగిస్తున్నాడు. ఎందుకు నాకు బదులు చెప్పడానికి? ఇప్పుడు కొన్ని సమయాల్లో మన యాంకర్స్ని చూస్తే చెవిలో ఒక ఇది పెట్టుకునుంటారు. వెనుకున్న క్రూ ఏం చేస్తారంటే ఈ ప్రశ్న అడగమంటారు. ఎందుకంటే ఆ జవాబే ప్రజలకొచ్చి ఒక సెన్సేషనల్ విధంగా ఉంటుంది కాబట్టి వీరేం చేస్తారు, వీరితో మాట్లాడుతూ ఉంటారు, కానీ ఈ చెవిలో ఒకటి వెళ్తూ ఉంటుంది, ఇలాగా అడుగు అని చెప్పి ఈ ప్రశ్న అడగమని చెప్తూ ఉంటారు. వీరడిగిన ప్రశ్నే యాంకర్ అడుగుతారు, కానీ వరల్డ్ మటుకైతే ప్రశ్న అడిగింది యాంకర్ మాత్రమే. అదేవిధంగా లోనున్న పరిశుద్ధాత్మే ఆ ప్రశ్న అడిగిస్తున్నాడు. ప్రశ్నను అడిగించి ఆ జవాబును మనకు తెలియజేస్తున్నాడు. లోకానికి ఆ జవాబు అవసరం. ఆ జవాబు పొందుకోవాలంటే ఎవరన్నా ఒక ప్రశ్న అడగాల్సిందే. ఆ ప్రశ్నను దేవుడు నెబుకద్నెజర్తో అడిగిస్తున్నాడు, శిష్యులతో అడిగిస్తున్నాడు, యాకోబును అడిగిస్తున్నాడు, నీ పేరు నాకు తెలియజేయమంటూ ఉన్నాడు, మోషేను అడిగిస్తున్నాడు. ఆ విధంగా అడిగిస్తున్నప్పుడు ఆయనే జవాబిస్తున్నాడు. సో అటువంటి ఒక వాల్యుబుల్ క్వశ్చనే నెబుకద్నెజర్ మైండ్లో తలెత్తింది. నా వెనుక నా రాజ్యం ఎలాగుండబోతుంది అనేటువంటిది. న్యాయమైన ప్రశ్నే కదా ఇది. అందరికి ఉండేటువంటి సరాసరైన ఒక ఇల్లు పెట్టుకున్న వానికి కూడా నా వెనుక నా ఇల్లేమవుతుంది. కొంత నగ పెట్టుకుని ఉంటారు, 10-15 సవరాలు. వారు కూడా నా తర్వాత ఈ నగలు ఎవరికెళ్తాయి? అలా ఉండేది ఒక సహజమైన ప్రశ్నే. కాని నెబుకద్నెజర్కి ఎలాగంటే, ఆ రోజు అలాగంటే ఈరోజు అటువంటి థాట్ ఎవరికీ లేదు. ఆ రోజు అనేక మందికి ఆ థాట్ ఉండింది. ఆనాడుండిన అమెరికా అనుకోండి, బాబిలోన్ అమెరికా కంటే ఎన్నో రెట్లు పెద్దది, సూపర్ పవర్. అప్పుడతనొచ్చి వరల్డ్నే కంట్రోల్ చేస్తున్నాడు. వరల్డ్నే కంట్రోల్ చేయడం అంటే మనము వరల్డ్ అనేది మనము 2 అమెరికాను
ఆస్ట్రేలియాని మర్చిపోవాలి. ఎందుకంటే ఇవన్నీ 16th సెంచరీలో కనిపెట్టినవి. ఆ రోజున్న కాంటినెంట్ అంటే యూరప్, ఏషియా, ఆఫ్రికా, ఈ మూడును అతను కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. విస్తారమైన ఒక రాజ్యభారం. అలాగుంటున్నప్పుడు ఇవన్నీ తర్వాత ఎవరికి వెళ్తాయి? ఉమ్, ఒక గ్రౌండున్న వ్యక్తే తర్వాత ఎవరికెళ్తుంది? నలుగురు బిడ్డలైతే నలుగురికి పంచి ఇవ్వాలి గదా. ఇంతటినీ మనం ఏం చేస్తాం అన్నప్పుడు గాడొచ్చి ఒక గొప్పదైన ఒక డ్రీమ్ ఆయనకిస్తున్నాడు. ఆ డ్రీమ్ వచ్చి చూసినట్లయితే దాదాపుగా అతని కాలము నుండి ఒక మోర్ దెన్ 3500 ఇయర్స్కైనా మ్యాప్ అది. సో కంప్లీట్ మ్యాప్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక చెప్తున్నాడు. బ్లూ ప్రింట్ వేసి అట్లే చక్కగా డీటెయిల్డ్గా ఇచ్చేశాడు. అయితే ఇందులోనే మనమొచ్చి స్పిరిచువాలిటీలో మనం అర్థం చేసుకున్న విషయం, ఎంత పెద్ద మ్యాప్గా దేవుడు ఒక పుస్తకముగా రాసి లోకానికిచ్చినా ఈ మ్యాప్కైన కీ ఎవరి దగ్గర ఉంటుందంటే సేవకుని దగ్గర ఉంటుంది. దేవుడు ఎవరిని అభిషేకిస్తాడో వారి చేతిలోనే అది ఉంటుంది. ఈరోజు చర్చ్ ఎంత పెద్దగానైనా ఉండనివ్వండి, అయితే దేవుడు మాట్లాడితేనే అప్పుడు ఆ తాళం ఓపెన్ అవుతుంది చర్చిలో. ఎందుకు? కొందరు మాట్లాడుతున్నప్పుడే అది హృదయంలో అది అట్రాక్ట్ అవుతుంది. కొందరు పాస్టర్లు మాట్లాడతారు, సువార్తికులు మాట్లాడతారు. బిలిగ్రహం గారు మాట్లాడుతున్నప్పుడు 3 లక్షల మంది వస్తారు. వితౌట్ మిరాకిల్స్. ఆయన దీంట్లో మిరాకిల్స్ ఉండవు. అలా కూర్చుని వింటారు. 10,000, 20,000 మంది ఒప్పుకోలు చేస్తారు. ఏంటి కారణమంటే ఆ అభిషేకమే అది. ఆ అభిషేకం వారి మీద ఉంచారంటే ఆయన మాట్లాడేది సామాన్య గాస్పుల్ ఏంటది. అయితే అన్ని వేల మంది వింటారు, అంగీకరిస్తారు. ఆ విధంగా అటువంటి ఒక కీ ఎవరి దగ్గర ఉంటదంటే దేవుడు నియమించిన ఒక మనిషి దగ్గరే ఉంటుంది. ఇప్పుడు నెబుకద్నెజర్ యొక్క 3000 సంవత్సరాల ట్రెషరు, ఇంకా చెప్పాలంటే అసెట్, నన్ను అడిగితే నేనెప్పుడు ఇదొక అసెట్ అంట. ఈ అసెట్కైనటువంటి కీ ఎవరి దగ్గర ఉంటుందని అడిగినట్లయితే డానియేల్ దగ్గరుంది. ఇది ఈనాడు మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున్నటువంటి విశ్వాసులు కానివ్వండి, సేవకులు అర్థం చేసుకోవాలి. ఎందుకని అడిగితే ఇప్పుడు నేను అశ్విన్ని చూస్తున్నప్పుడు నేనెందుకు ఆయనలాగా చేయలేను? ఎందుకు ఆయనలాగా ఒక టీవీ నడపలేనా అన్నట్టయితే ఎవరైనా నడపచ్చు. అయితే దేవుని యొక్క పిలుపు ద్వారా నడిపేవారికి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. నేను పోటీతో చేయొచ్చు, అసూయతో చేయొచ్చు, ఇంకెలాగైనా చేయొచ్చు. అప్పుడు ఈరోజు ఏమనుకుంటున్నారు? నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నా వల్ల కదా, మాట్లాడలేనా? ఇంకా మాట్లాడచ్చు. అయితే ఆ యొక్క అనాయింటింగ్ అనేది ఒకటి ఉంది, ఆ అభిషేకం అనేది ఉంది. అది వచ్చి వారి దగ్గరే ఉంటుంది. అందువల్ల మిగతా వారికిని దైవభక్తి కలిగిన వారు పాడటానికి డిఫరెన్స్ ఉంది. ఆ డెప్త్ ఆ దొరుకుతుంది. స్పిరిచువల్ డెప్త్ లభిస్తుంది. మీ సోల్తో వెళ్ళి అటాచ్ అవుతుంది. అదే ఎంతో ఇంపార్టెంట్. ఆ విధంగానే డానియేల్ దగ్గర దేవుడు ఇచ్చాడు. బాబిలోన్లో మరి అటువంటి అనేక మంది ఉన్నారని బైబిల్ చెప్తోంది. బబులోన్లో ఉన్నా అని ఉంది. కాని అంతమంది దగ్గర లేని ఒక కీ అతని దగ్గర ఉంటది. అయితే పర్టికులర్ సాక్రిఫైస్ చేస్తేనే స్పిరిచువాలిటీలో పలు సాక్రిఫైజులు ఉన్నాయి. అప్పుడు ఆ స్పిరిచువల్ వెళ్ళినప్పుడు డానియేల్ కొన్ని సాక్రిఫైజులు చేసే వస్తున్నాడు. గొప్ప సాక్రిఫైస్ చేశాడు. సాక్రిఫైస్ లేకుండా ఈ యొక్క హెచ్చింపన్నది లేనే లేదు. ఎందుకంటే ఇప్పుడొచ్చే యంగ్స్టర్స్ని గమనిస్తే సేవకే ఒక ఈజీగా షార్ట్ కట్లో రావాలని అనుకుంటున్నారు. దీనికి ఎంత సాక్రిఫైస్ వెనుకుందో తెలియడం లేదు. సాక్రిఫైస్ అన్న పదానికి వెనుక ఒట్టి సాక్రిఫైస్ అంటున్నాం, దాని వెనుక ఎంతో పని ఉంటుంది. కృషి అన్నది ఉంది, సమర్పణ అనేది ఉంది. అలా ఇవన్నీ మిక్స్ అయిందే సాక్రిఫైస్. ఇప్పుడు చివరి కాలంలో డాక్ట్రిన్ ఏంటంటే క్రైస్ట్ సాక్రిఫైస్ అయ్యాడు, తను అప్పగించుకున్నాడు, నువ్వేం చేయక్కర్లా, నీకోసం అంతా కూడా చేశాడని. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే క్రియలేని విశ్వాసము మృతమే అంటుంది. సో క్రైస్ట్ నా కొరకు సాక్రిఫైస్ అయ్యాడు. ఇప్పుడు క్రైస్ట్ నా కొరకు టంబ్లర్ పెట్టేశాడు. ఈ టంబ్లర్ తీసుకొని నీళ్లు త్రాగడం అన్నది నేను చేయవలసిన పని. మన పార్ట్ అది. అవును, ఆ పార్ట్ నేను చేస్తేనే నా దాహం తీరుతుంది. నేను టంబ్లర్ తీసుకోను, అయితే నీళ్లు నా నోట్లో పోయబడి నా దాహం తీరుతుందన్నది ఏ యొక్క కాన్సెప్ట్? అదే చెప్తున్నాను. డానియేల్ యొక్క సాక్రిఫైస్ వచ్చి ఎక్స్ట్రీమ్. నాకెంతో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బైబిల్లో వీరు చేసిన సాక్రిఫైస్ అన్నది అలా ఒక్కొక్క లైన్లో చెప్పడం జరుగుతుంది. క్రీస్తు శ్రమ పొందినది అది మూవీగా తీశారు. అది చూసి ఎంతోమంది ఏడ్చారు. అవును. కాని అది రాతపూర్వకంగా చదివితే చదువుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ మాటలను మీరు రూపంగా మార్చేప్పుడు భయంకరంగా ఉంటుంది. అయితే ఖచ్చితంగా క్రీస్తు పొందిన శ్రమలను వీరు 100%గా తీసుండరు. అదొక జిస్ట్. అందులో ఒక 5%, 10%, 20%, 25% ఉండొచ్చు. అదే భయంకరంగా ఉంది. అప్పుడు క్రైస్ట్ యొక్క ఆ శ్రమ అట్లే మనకు ఆయనొచ్చి ఇక్కడ ఎక్స్పోజ్ చేయలేదు. ఆయనేం ఎక్స్పోజ్ చేస్తున్నాడు? ఆ సాక్రిఫైస్ ద్వారా నీకేం లభించింది?
సాల్వేషన్. అదే ఇక్కడ ఎంతో తెలియజేస్తున్నాడు. ఇదే క్రైస్ట్ యొక్క లవ్ అని నేను చెప్తున్నాను. సాధారణంగా కొందరు మనతో ఉంటారు, వారు మనకొకటి చేస్తే అతను చేసింది మనకు తెలియజేయాలని ఇష్టపడతాడు. సార్, ఇది మీరు కొనుక్కుని రమ్మని చెప్పారు సార్, అయితే 1 గంట సేపు నుంచున్నాను సార్, అక్కడొచ్చి నీడ కూడా లేదు సార్, ఎండలో నుంచున్నాను, నీళ్లు కూడా దొరకలేదు సార్, అయితే సార్ మీరు చెప్పారని ఇంత కష్టపడి తీసుకొచ్చా, అతను పడిన పాటు నమోదు చేయాలనుకుంటాడు, ఎక్స్ప్రెస్ అయితే చేయాలనుకుంటున్నాడు. బైబిల్ వచ్చి పడిన కష్టాన్ని రిజిస్టర్ చేయదు, ఆ కష్టము ద్వారా ఏది లభిస్తుందో అది రిజిస్టర్ చేస్తుంది. ఒకే వర్డ్ మీకు ఇంగ్లీష్లో ఉంటది, తెలుగులో ఉండదు. అతన్ని తీసుకెళ్లి 3వ వచనములో అష్పెనజుకు అప్పగించినటువంటి విషయం ఉంటుంది, 1:3లో. అయితే అష్పెనజు ఎవరని చూస్తే యూనక్కనుంటది. ముందే గత నమోదులో మనం మాట్లాడుకున్నాం. అది ఎంత కష్టమైన విషయం. అతని యొక్క లైఫే ముగిసింది, దానియేలు యొక్క లైఫే ముగిసింది. అంత గొప్ప సాక్రిఫైస్ కదా. అదేలాగున జోసెఫ్ లైఫ్లోనూ ఒక మార్గం చూస్తే చాలా కష్టమైంది. ఎంత కష్టం. దానియేలు కానివ్వండి, యోసేపు కానివ్వండి, లేకపోతే మన మోషే జీవితం కానివ్వండి, చాప్టర్ 11 హీబ్రూస్లో ఉంటది. ఈజిప్ట్ని వదిలి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకుంటా ఒప్పుకోలేదు. అలాగే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంని ఎంచుకున్నట్టుగా ఉంటుంది. హీ సెలెక్టెడ్. ఆ మార్గాన్ని అతను చేసుకున్నాడు. అదే చెప్తున్నాను, యోబును చూడండి, ఎవరిక్కడ కష్టపడకుండా పైకొచ్చింది. 75 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వృద్ధుణ్ణి పిలిచి 3 దేశాలు దాటి వెళ్ళమంటే వెళ్ళగలడా? మనం ఈజీగా చదువుతాం, అబ్రహము బయలుదేరి కానానుకెళ్ళాడంతే. కానానుకు వెళ్ళాడు, దాని వెనుక 10 సంవత్సరముల కాన్సెప్ట్ ఉంది. అదే చెప్తున్నాను, క్రీస్తు పొందిన శ్రమల వల్ల, శ్రమ పొందింది నార్మల్ కాదు, 3 దినాలు, ఆ రోజు రాత్రంతా దెబ్బలు తిన్నాడు, సిలువలో ఉండేడు. ఆ శ్రమ అనేటువంటి ఒక మాటలో మనం మొత్తము గంటలను, దెబ్బతిన్న గంటలను మనం తగ్గించేశాం. ఆ విధంగా దానియేలు యొక్క సాక్రిఫైస్ ఎంతో గొప్పది. ఈరోజు మీరు చెప్పినట్టుగా యంగ్స్టర్స్ వచ్చి అట్లే ఒక యూట్యూబ్లో ఒక సాంగ్ వేయాలి, అట్లే పైకి రావాలి, ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి, అట్లే పైకి రావాలి. వారు దానికైనా మూల్యము చెల్లించేట్టుగా లేరు. ఎందుకంటే ఇదొచ్చి అటువంటి ఒక కాలఘట్టంలోనికి వచ్చారు. టీచింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. డానియల్ బుక్ మనం చూస్తే చాప్టర్ 2లో ఉన్నాం. దీన్నెలా మనం చాప్టర్ 2ని మనం డీపర్గా అనలైజ్ చేయగలం? ఇందులో మనం ఏం చదువుకోవాలి అంటే ఫండమెంటల్గా ఎలా మొదలు పెట్టాలి? ఇప్పుడు ఇందులో ఒక స్వప్నం అతనికి ఇవ్వబడుతుంది. స్వప్నానికైన వివరణ దేవుడు ఇవ్వడం వల్ల దానికైన కీ కూడా దైవ మనుషుని దగ్గరే ఉంది, దానియేలు దగ్గరే ఉంది. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఇందులో మరొక కాన్సెప్ట్ ఉంది, దీని వెనుక వాటిని చూద్దాం. ఏంటంటే ఈ యొక్క స్వప్నం ఏంటన్నది మొదటిగా మనము చెప్పుదాము. దేవుడొచ్చి నెబుకద్నెజరుకు ఒక శిలను చూపిస్తున్నాడు. ఆ శిల వచ్చి ఒక 5 రకాలైన లోహాలతో చేయబడింది, మెటల్స్తో. ఒకటి చూసినట్లయితే బంగారము, తల బంగారముతో, ఛాతీ చేతులు వెండివిగా ఉన్నాయి, కడుపును తొడ ఇత్తడిగా ఉండింది, కాళ్ళు ఇనుము, పాదములు ఇనుము మట్టిగా ఉండింది. ఈ 5 విధాలుగా ఉంది. మొదటిగా దేవుడెందుకు శిలను చూపించాడు? ఎప్పుడు మీరు గమనించినట్లయితే ఎవరికి ఏ విధంగా మాట్లాడితే అర్థమవుతుందో వారితో ఆ విధంగా మాట్లాడటమే దేవుని యొక్క పని, ఆయన యొక్క స్టైల్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతనితో స్వప్నంలో మాట్లాడుతున్నాడు, అదే దానియేలుతో దర్శనంలో మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధనలో యోసేపుతో స్వప్నంలో మాట్లాడతాడు, మరియకు దర్శనాలతో మాట్లాడతాడు. అదే బెల్తెషాజరుతో గోడమీద హస్తపు వ్రేళ్లు రాయడం కనబడింది. అదే గిదియోనుతో సూచనప్రాయంగా మాట్లాడతాడు. ఆ తోలు మీద మాత్రం మంచు పడటం. అదేంటే ఆ లెవెల్కి వెళుతున్నాడు. ఎవరికి ఏ లెవెల్లో మాట్లాడాలో వారితో ఆ లెవెల్లో మాట్లాడతాడు. అదొక మీడియా. ఈ మీడియా అర్థం కాకపోతే మనం ఈరోజు దేవుడు మాట్లాడడం చెప్తున్నాం కదా. నేను చెప్తున్నాను, దేవుడు ఎంతగా తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. నా లెవెల్కి ఏం అర్థమవుతుందో అంతగా తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. ఎందుకే ఆయన అలా చేయాలని అవసరం కూడా లేదు. అప్పుడు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. నా పిల్లలకి అది అర్థం కావాలని చెప్పి కొన్ని స్కూల్స్లో ఎల్కేజీ టీచర్స్ పిల్లలకి ఆడి చెప్పిస్తుంటారు. అవును, అప్పుడే వారికి అర్థమవుతుంది. ఆ లెవెల్కి దిగి వస్తున్నాడు ఆయన. అప్పుడు ఈ నెబుకద్నెజరు బబులోనులో విగ్రహాధన చేసేవాడు. అతను శిలరూపంలో ఉన్నది నమ్ముతాడు. బబులోను హిస్టరీలో చూసినట్లయితే బబులోను యొక్క నగరములో నడిబొడ్డున వారి దేవతా శిలను పెద్దగా పెట్టి ఉంటారు. ఆ తర్వాత కోరేష్ వెళ్తున్నప్పుడు అదే మొదటిగా చూస్తున్నట్టు హిస్టరీ బుక్లో ఉంది. కాబట్టి ఇతను శిలరూపములో ఉండేదాన్ని నమ్ముతాడు, అది యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇతను అనేక శిలలను చూశాడు లైఫ్లో. బబులోనే విగ్రహారాధనకు ఆరంభమని బైబిల్ చెప్తుంది. అన్ని శిలలు చూసినవాడు ఈ శిలను చూసిన తర్వాత భయపడ్డాడు. ఎందుకంటే సామాన్యంగా ఒక శిలను మనం ఏదైనా ఒక లోహంతోనే చూస్తాం. ఒకటి బంగారంతో లేక వెండితో చూస్తాం, లేకపోతే వచ్చి
ఇప్పుడంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇటువంటివన్నీ వచ్చేశాయి. చర్చిల్లోనే చూసినట్లయితే మరియమ్మ సెలో, యేసు సెలో ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ముందు రాతితో చెక్కేవారు, తర్వాత మట్టితో చేసేవారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడా చేస్తున్నారు. అయితే 5 లోహాలతో ఒక శిలను నెబుకద్నెజరు చూడడం జరుగుతుంది. అలా చూసిన వెంటనే నెబుకద్నెజరు షాక్ అయిపోయాడు. అతని మనసును కలతపరిచినట్టుగా ఉంటుంది. డిస్టర్బ్ అయ్యాడు. రెండవది, ఇది ఎలా ఏమిటి అన్నది మనము ఇంకా రానున్న దాంట్లో చూద్దాం. ఇందులో మరొక విషయం ఏంటంటే, ఈ స్వప్నాన్ని అతను మరిచిపోయాడు. స్వప్నము అంటే ఇంతవరకు ఉంది, రావడం లేదని అనేకసార్లు చెప్తాం కదా. అతని పేరు జ్ఞాపకంలో ఉంది కానీ టక్కని జ్ఞాపకంలోకి రాలా అని చెప్తాము. అలాగా అతనికి ఆ మైండ్లో ఉంది కానీ అది ఎక్స్పోజ్ కావడంలా. అది ఎందుకు అలాగనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మాత్రం అతను చెప్పాడు అనుకోండి, అక్కడున్న ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్తారు. వారు వేరే ఒక పుస్తకం రాస్తాడు. అదే చెప్తారు, ఒక ఆటకాయితనంగా చెప్తారు. ఒక ఇంగ్లీష్ డాక్యుమెంటరీని ఒక 10 మందిని వేరుగా చూడమనాలట. 10 మందిని పిలిచి అడిగితే 10 మంది 10 కథలు చెప్తారు డాక్యుమెంటరీకి, ఒకే కథకి. ఎందుకంటే వారికి ఆ విధంగా అర్థమైంది. కరెక్ట్. ఆ విధంగా వీరేం చేస్తారట, ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి చెప్తారు. అందువల్ల దేవుడేం చేశాడు, స్వప్నము మర్చిపోయేలా చేశాడు. అయితే స్వప్నము చూశాడు. ఏదో నా మనసులో ఉంది, నిద్ర పట్టకుండా చేస్తుంది. దేవుని యొక్క అది చెక్కుంచాడు. చెక్మేట్ అది. చెక్ అలా సెట్ అయిన తర్వాత అటువంటి సమయంలోనే దానియేలుకి బయలుపడుతుందది. లేదంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 2 కాన్సెప్ట్లు నన్నెంతో భ్రమింపజేస్తుంది. అతనికి అర్థమయ్యే రీతిలో చూపించాడు, అయితే మరిపింపజేశాడు. కాని పూర్తిగా మర్చిపోలేదు. ఏదో ఒకటి ఉంది, నేను చూశాను. అదే భాగంలో ఒకడు అడుగుతాడు, బబులోన్లో ఉండే ఒక వ్యక్తి అడుగుతాడు, ఆ ఊరికి చెందినవాడు, రాజా నీవు స్వప్నాన్ని తెలియజేయకుండా మమ్మల్ని వివరించమని చెప్తే న్యాయమా అని అడుగుతాడు. దానికి రాజు చెప్తాడు, మీరు కాలం గడపాలని చూస్తున్నారు. ఇటువంటి ఒక రాజుని, కాన్సెప్ట్ని మీరు ఎక్కడ చూడలేరు. ఆటోమేటిక్గా ఆ స్వప్నమునకైన పూర్తి వివరము దానియేలు ప్రార్థించినప్పుడు పొందుకుంటున్నాడు. ఇక్కడ ఇదే కీ పాయింట్. అతనితో ఉన్న షద్రకు, మెషకు, అబేద్నెగో ఈ ముగ్గురును ఏం చేస్తున్నారు, విన్నపం చేశారు. ఇక్కడుంటుంది. సో వారు వెళ్లి ప్రార్థించినప్పుడు ఈ ప్రార్థనకు జవాబుగా దేవుడిది తెలియజేస్తున్నాడు. అది వెళ్లి నెబుకద్నెజరుతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో లోకము యొక్క రాజ్యములన్నీ కూడా చెప్పబడుతున్నాయి. దాని వివరణ దేవుని సంఘములోనూ దైవసేవకుని చేతిలో ఇవ్వబడుతుంది. అది తీసుకెళ్లి దేవుని దగ్గర నుండి పొందుకొని ప్రజలకు చేర్చవలసిన బాధ్యత సంఘానికి ఉంది, దైవ సేవకునికి ఉంది. ఇదే 2వ అధ్యాయం యొక్క ఓవరాల్ విషయం. ఇంకా చాలా విషయాలు ఇందులో నుండి తీసుకుందాం. ఇంకా చెప్పాలంటే టైం షార్ట్గా ఉంది. ఆ తర్వాత నమోదులో ఇందులో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఈ కల వచ్చిన తీరు ఒకటి. మరి దానియేలు వద్ద ఒక ఇంట్రెస్టింగ్ అయిన క్యారెక్టర్ ఏంటంటే, ఏ విషయంలోనైనా దేవునికి మహిమ వచ్చి మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజుల్లో ఒక చిన్న విషయం చేస్తేనే మనం అందులో ఒక ఘనతను పొందుకుంటాం. అయితే అలాగే రివర్స్లో ఉంది. ఆ గాడ్లీ క్యారెక్టర్ అనే పలు విషయాలున్నాయి. అదేలాగున దేవుడు దానియేలు వద్ద డీల్ చేసిన విధానం వ్యత్యాసంగా ఉంది. అనేక విషయాలు లెర్న్ చేసుకోవచ్చు, అనేక విషయాలున్నాయి. ఎన్నో విషయాలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వాటిని మనం తర్వాత నమోదులో చూద్దాం. బట్ ఈ రోజు ఈ సెకండ్ ఎపిసోడ్లో ముఖ్యమైన టేకేవే ఏంటంటే, ఎలాంటి కలలు వచ్చినా, ఎలాంటి దర్శనాలు వచ్చినా ఆ కీ మన వద్ద ఉంది. ఆ కీ మన వద్ద ఉంది. దేవుడు మన ద్వారా బయలుపరచాలనే విషయం చూస్తే నేనింకా స్పిరిచువల్గా ఎదగాలని ప్రోత్సహింపబడుతున్నాను. సో ఈ కార్యక్రమానికి మీరొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు వందనాలు జగన్. ఆ తర్వాత ఎపిసోడ్లో ఇదే సెకండ్ చాప్టర్లో ఇంకా కొన్ని విషయాలు డీకోడ్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు